సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ డీల్ చేయడం అంత సులభం కాదు. అందులోనూ స్టార్స్ లేకుండా కేవలం సీనియర్ ఆర్టిస్టులతో మెప్పించడం చాలా కష్టం. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో ఇది ఇంకెంత ఛాలెంజింగో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దర్శకరత్న లాంటి అనుభవజ్ఞులకు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం కొట్టిన పిండి లాంటిది. దానికో చక్కని ఉదాహరణ బంగారు కుటుంబం. 1994 ఫిబ్రవరి 18న కేవలం 24 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా 3 కోట్లకు పైగా వసూళ్లు తేవడం అప్పట్లో అందరినీ నివ్వెరపరిచింది. ఎందుకంటే ఇంత మొత్తం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యేది. బంగారు కుటుంబం చేస్తున్నప్పుడు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారి వయస్సు 70 సంవత్సరాలు. ఆయనకు జోడీగా నటించిన జయసుధ అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. కొడుకులుగా చేసిన విక్రమ్, రాజ్ కుమార్, హరీష్ అప్పుడప్పుడే పైకొస్తున్న అప్కమింగ్ ఆర్టిస్టులు. వాళ్లకంటూ సోలోగా ఎలాంటి మార్కెట్ లేదు. దాసరి కూడా భీకరమైన ఫామ్లో లేరు. దీనికన్నా ముందొచ్చిన కుంతి పుత్రుడు, అక్క పెత్తనం చెల్లెలి కాపురం, మామ కోడలు, ఎంకన్న బాబు, అహంకారి అన్నీ ఫ్లాపులే. దాసరి ఎక్కడో లెక్క తప్పడం నిర్మాతలకు నష్టాలను తెస్తోంది. 1992 సూరిగాడు తర్వాత దాసరి నారాయణరావు గారి 2 ఏళ్ల పాటు హిట్ మొహం చూడలేదు. ఇక అలాంటి టైంలో వచ్చిన బంగారు కుటుంబం మీద అందుకే ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ తన మొదటి సినిమా తాత మనవడితో మొదలుపెట్టి ఫ్యామిలీ డ్రామాలను పండించడంలో సిద్ధహస్తులైన దాసరి నారాయణరావు గారి రచయిత విజయేంద్ర ప్రసాద్, డైలాగ్ రైటర్లు తోటపల్లి మధుతో బ్రహ్మాండమైన స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్కి ప్రాధాన్యం ఇచ్చారు. వినడానికి పాత కథలా అనిపించిన ట్రీట్మెంట్లో ఫ్రెష్నెస్ వచ్చేలా ప్రతి సన్నివేశాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ పక్కాగా రాయించారు. 3 కొడుకులతో అన్యోన్యంగా ఉంటూ కుటుంబాన్ని నడిపించే ఓ పెద్ద మనిషి, వాళ్లకు పిల్లలయ్యాక వచ్చే ఇబ్బందులను, కలహాలను ఎదుర్కొని ఫ్యామిలీని శత్రువు వల్ల దెబ్బతింటున్న వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకున్నారు అనే పాయింట్తో ఆలోచింపజేసే చక్కని చిత్రంగా రూపొందించారు. దాసరి, సత్యనారాయణ, కాంతారావు, బాబు మోహన్, యమున, రంభా పాత్రలు దన్నుగా నిలిచాయి. హత్తుకునే సెంటిమెంట్, వినువిందైన రాజ్కోటి పాటలు, హద్దులు దాటిన డ్రామా వెరసి సినిమా సూపర్ హిట్ అయిపోయి ఏకంగా ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డును, అక్కినేని ఉత్తమ నటుడిగా మరో పురస్కారాన్ని సాధించిపెట్టింది. కమర్షియల్గాను థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టింది. నిర్మాత గురించి ఒక్క విశేషం చెప్పాలి. ఆర్టిస్టుగా కైకాల సత్యనారాయణ బిజీగా ఉన్న టైంలోనూ నిర్మాతగా సినిమాలు తీసేవాళ్ళు. అయితే 1990లో చిరంజీవితో భారీ బడ్జెట్ పెట్టి తీసిన కొదమ సింహం ఆర్థికంగా నష్టాలను తీసుకొచ్చింది. దాంతో 3 ఏళ్లు ప్రొడక్షన్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాసరి సూరిగాడు చూశాక అలాంటి కుటుంబ విలువలున్న సినిమా, అది కూడా దాసరి దర్శకత్వంలో తీయాలని నిర్ణయించుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు షూటింగ్లో ఏఎన్ఆర్ ఇచ్చిన మాట హీరోగా నటించేందుకు ఒప్పించేలా చేసింది. 2 ఎక్కువ లాభంతో బంగారు కుటుంబం సత్యనారాయణకు ప్రొడ్యూసర్గా పూర్తి సంతృప్తినిచ్చింది. చియాన్ విక్రమ్ తెలుగులో చిన్న చిన్న వేషాలు వేస్తున్న తొలినాళ్లలో ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. కాకపోతే టాలీవుడ్లో సెటిల్ కాలేక తమిళంలోకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద స్టార్గా ఎదగడం వేరే చరిత్ర. దాసరి గారు విక్రమ్కు తొలినాళ్లలో 2 సినిమాల అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికీ బంగారు కుటుంబం చూస్తే తరిగిపోతున్న కుటుంబ విలువల ద్వారా మనం ఏం పోగొట్టుకుంటున్నామో అర్థమవుతుంది.